నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 16. ప్రాబ్లం నెంబర్ 16 చూడండి. A man sitting in a train is counting the pillars of electricity. The distance between two pillars is 60 meters అన్నాడు. And the speed of a train is 42 km/h in 5 hours. In 5 hours, how many pillars will he count? ఒక వ్యక్తి రైల్లో కూర్చొని కరెంట్ స్తంభాలను లెక్కిస్తున్నాడు. ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 60 మీటర్లు అయితే రైలు యొక్క వేగము 42 km/h అయితే 5 గంటలు అతను ఎన్ని స్తంభాలు లెక్కిస్తారో కావాలి. అని ఇక్కడ ఎప్పుడైనా సరే దీనిలో మనం హైలైట్ చేసుకోవాల్సిన స్పీడే కదా, కాబట్టి స్పీడ్ హైలైట్ చేసుకోండి. ఇచ్చిన స్పీడ్ ఎంత చెప్పు నాకు, అది 42 km/h కదా. అంటే వాడి ఉద్దేశంలో 1 అవర్కి చూడు, ఇక్కడ 1 అవర్కి 42 కిలోమీటర్స్ కనుక వెళ్తే 5 అవర్స్కి ఎంత వెళ్తారో కావాలి. క్యాలిక్యులేషన్ చేయండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 210 కిలోమీటర్స్. ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 210 కిలోమీటర్స్ మీటర్స్లో మాత్రమే ఇంటూ 1000 చేయాలా. అలానే ఫర్ ఎవ్రీ 60 మీటర్స్ దెర్ ఇస్ ఎ పిల్లర్ కాబట్టి డివైడ్ బై 60 చేయాలి. 210 కిలోమీటర్లు ఉంది కదా, ఆ 210 కిలోమీటర్ మీటర్లో మాత్రమే 210 ఇంటూ 1000 డివైడ్ బై ప్రతి 60 మీటర్ ఒక పిల్లర్ ఉంది కాబట్టి డివైడ్ బై 60 చేయాలి. 210 ఇంటూ 1000 డివైడ్ బై 60 క్యాలిక్యులేషన్ చేయాలి. చేస్తే చూడండి, ఇది 0 అండ్ 0 క్యాన్సల్. తర్వాత ఇది 3 2 3 7 2 పెట్టి దీన్ని కట్ చేస్తామనుకో 2 అనేది దీనిలో 500 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఎంత అంటే ఇది 3500. లాస్ట్లో ఒక పిల్లర్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 3500 ప్లస్ 1 చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 3501 అనేది మనకి ఆన్సర్. 3501 మన ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ నేను చెప్తుంది అంటే 1 అవర్ 42 అయితే 5 అవర్స్ 210 కిలోమీటర్స్ మీటర్స్లో మాత్రం 210 ఇంటూ 1000 డివైడ్ బై 60 చేసాము. సో ఇక మనకి ఇది బై 60 ఎందుకు చేస్తామంటే ప్రతి పిల్లర్కి ఇంకొక పిల్లర్కి మధ్య డిస్టెన్స్ 60 కాబట్టి 210 ఇంటూ 1000 అనేది డిస్టెన్స్ అయితే ప్రతి ఎన్ని పిల్లర్స్ ఉంటాయో కావాలి కాబట్టి 60 పెట్టి భాగం చేస్తే 3500. పిల్లర్ యొక్క కౌంట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే చివరిలో ఉన్న పిల్లర్ కూడా ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ప్లస్ 1 చేయమన్నాను. సో కాబట్టి 3500 ప్లస్ 1 చేయాలా. వాల్యూ బికాస్ 3501 అంటే 16కి మనకి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 17th అంటే ప్రాబ్లం నెంబర్ 17 చూడండి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 60 km/h క్రాస్ ఏ పోల్ ఇన్ 9 seconds. వాట్ ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అన్నాడు. 60 km/h వేగంతో వెళ్తున్న రైలుకు ఒక స్తంభాన్ని దాటిన 9 సెకండ్లు పట్టింది. అయినట్లయితే రైలు యొక్క పొడవు కావాలి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్, నీకు హైలైట్ చేసిన పాయింట్ అంటే ఏదైతే స్పీడ్ km/h ఉందో దాన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలని చెప్పాను. సో చూడు, ఇది 60 km/h ఉంది కదా, ఆ 60 km/hని మీటర్/సెకండ్లోకి మార్చు. 60 ఇంటూ 5/18 చేయాలా. అప్పుడు ఇక్కడ 6 3 6 10 అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 50/3 అంటే 50/3 అంటే వాడి ఉద్దేశంలో చూడ, ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం 50 మీటర్స్ వెళ్ళడానికి 3 seconds అయితే 9 secondsకి వెళ్ళే దూరం ఎంత అంటే రివర్స్ అవుతున్నాడు. రివర్స్లో రాయాలి. 3 secondsకి 50 అయినప్పుడు 9 secondsకి ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి. 3 సెకండ్లకి 50 అయినప్పుడు 9 సెకండ్లకి ఎంత అనే కౌంట్ చేయి. ఇక్కడ 3 9గా మారాలంటే ఇంటూ 3 చేయాలి కాబట్టి ఇక్కడ 50 ఇంటూ 3 చేయాలి. 50 ఇంటూ 3 చేస్తే వాల్యూ ఎంత, 150 మీటర్స్ ఆన్సర్. సో కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అన్నమాట. 3 3 9 కాబట్టి 50 3 ఎంత, 150 మన ఆన్సర్ అన్నమాట. 17th ఈ ఆప్షన్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 18 అండి. ఏ 50 minutes long train passes over a bridge at a speed of 30 km/h. If it takes 36 seconds to cross the bridge, what is the length of the bridge కావాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, మనకి వీటన్నిటిలో కూడా మనకి ఎక్కడైనా సరే క్వశ్చన్లో చూడండి స్పీడ్ కనుక ఉంటే దాన్ని తీసుకోవాలి. అదే స్పీడ్ ఆఫ్ 30 km/h ఉన్నారు కదా, అంటే ఈ km/hని మీటర్/సెకండ్లో మార్చాలి. సో చూడండి, మనకి ఇప్పుడు 30 km/hని మీటర్/సెకండ్లో మార్చామనుకోండి, ఇది 30 km/hని మీటర్/సెకండ్లో మార్చి 30 ఇంటూ 5/18 చేయాలి. సో ఇక్కడ 6 3 6 5 అంటే వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత, 25/3 అంటే ఇక్కడ వాడి ఉద్దేశంలో చూడు, ఇక్కడ ఇది 3 secondsకి 25 meters కనుక వెళ్తే 36 secondsకి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలి. 3కి 25 అయినప్పుడు 36కి ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్యాలిక్యులేషన్ చూడు, 336లో మనకి ఎన్ని టైమ్స్ పోద్ది, 12 కాబట్టి 25 ఇంటూ 12 అండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 300. ఆల్రెడీ 50 meters లాంగ్ ట్రైన్ ఉంది కాబట్టి 300 నుంచి 50 మైనస్ చేయండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 250 meters మన ఆన్సర్ అన్నమాట. అంటే 18th బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. km/hని మీటర్/సెకండ్లో మార్చాలి కాబట్టి 30 ఇంటూ 5/18 6 3 6 5 అంటే 5 5 25/3. 3 seconds 25 అయినప్పుడు 36 secondsకి ఎంత, 300.
ఈ 300 ఎవరెవరు ఉన్నారంటే ట్రైన్ లెంత్ మరి ప్లాట్ఫామ్ లెంత్ రెండు ఉన్నాయి కాబట్టి 300 నుంచి 50 మైనస్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది 250 కదా, ఆ 250 మీటర్స్ మన ఆన్సర్ అనమాట. అంటే 18కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19 అండి. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఏ ట్రైన్ 130 meters లాంగ్ అండ్ ట్రావెలింగ్ ఎట్ 45 km/h కెన్ క్రాస్ ఇన్ 30 seconds. 130 మీటర్ పొడవు 45 km/h వేగం గల రైలు 30 సెకండ్లో ఒక వంతెన దాటితే ఆ వంతెన పొడవు కావాలా. నీకు ఆల్రెడీ నేను చెప్పాను km/h ఉన్నదాన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయమన్నాను. అంటే 45 km/h ఉంది కదా, ఆ 45 km/hని మీటర్/సెకండ్లో మారిస్తే 45 × 5/18 చేయాలి. ఇది 9 2 9 5 అంటే మనకి 5 5 ఎంత 25 కదా, ఇది 25/2 అన్నట్టు 25/2 అంటే 25/2 అంటే అదేంటి 25 meters వెళ్తాను 2 seconds పట్టినట్టు లెక్క. సో బాధ మనకి ఇప్పుడు అలానే కెన్ క్రాస్ ఇన్ 30 seconds అన్నారు కదా, 30 secondsలో వెళ్ళేదానికి లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కావాలి. అంటే వాడు చెప్పే దానిలో ఇక్కడ చూడు, ఇక్కడ 2కి 25 seconds అయితే 30కి ఎంత క్యాలిక్యులేషన్స్తో క్యాలిక్యులేషన్ చేయాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత 2 × 15 చేస్తే 30 కాబట్టి 25 × 15 చేయాలి. సో ఇది చేస్తే వచ్చే వాల్యూ ఎంత 25 × 15 చేస్తాం మనకు 250 + 125 చేయండి. ఈ ఆన్సర్ ఇది అర్థం ఎంత 375, ఇది 375, అదే 375. అయితే ఇక మనకి ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో 130 meters అన్నాడు కదా మెగా బ్రిడ్జ్, అంటే 375లోంచి ఎంత మైనస్ చేయాలి మనం 130 మైనస్ చేయాలి. 375 నుంచి 130 మైనస్ చేస్తే ఈ వాల్యూ ఇది అర్థం ఎంత 245 ఆన్సర్ అంట. 45 × 5/18 చేస్తే 25/2 కదమ్మా. 2కి 25 30కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 2 15 కాబట్టి 25 15 375. 375లో ట్రైన్ మరి ప్లాట్ఫామ్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లెంత్ లేదా బ్రిడ్జ్ లెంత్ మైనస్ చేయాలని చెప్తున్నాను. 375 నుంచి 130 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 245 కదా, ఆ 245 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 20 అండి. ఏ ట్రైన్ 800 meters లాంగ్ ఈస్ రన్నింగ్ ఎట్ a speed of 78 km/h. ఇఫ్ ఇట్ క్రాస్ ఏ టనెల్ ఇన్ 1 minute అన్నాడు, దెన్ ది లెంత్ ఆఫ్ ద టనెల్ ఈస్ కావాలి. నీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ ఏదైతే km/hలో ఉందో ఆ km/hని మీటర్/సెకండ్లో మార్చాలి. 78 km/h ఉంది కదా, ఆ 78 km/hని మీటర్/సెకండ్లో మార్చాలంటే ఇంటూ 5/18 చేయాలి. అంటే 6 3s అంటే 6 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 13 టైమ్స్ పోతే 13 5 ఎంత 65 కదా. సో ఈ వాల్యూ అయితే 65/3 అంట. అంటే 6 13 6 3s 13 5 65 65/3. అంటే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం ఏమనంటే 3 secondsకి ఇది ఎంత వెళ్తుంది 65 కనుక వెళ్తే 1 minute అంటే 60 secondsకి ఎంత అవుతుందో కావాలి. 3కి 65 అయినప్పుడు 60కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి, చేస్తే ఎంత వస్తామో ఇది మనకి 1300 వస్తుంది. ఈ 1300లో ఆల్రెడీ మనకి తెలుసు కదా మేక 1300లో 800 meters అనే ట్రైన్ లేక లెంత్ అని తెలుసు కదా. అంటే ఆ 1300లోంచి మనం ఏం చేయాలి 800 మైనస్ చేయాలి. 1300లోంచి మనం 800 కనుక మైనస్ చేస్తామనుకో ఎంత వస్తుంది చెప్పు నాకు. ఇది ఈ వాల్యూ ఇది నచ్చబట్టి ఎంత 500 meters మన ఆన్సర్ అనమాట. అంటే 20కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ km/h మీటర్/సెకండ్లో మాత్రం 78 × 5/18 చేస్తే 65/3. 3కి 65 అయినప్పుడు 60కి ఎంత అంటే 1300 నుంచి 800 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 500 ఆన్సర్. అంటే 20కి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 21 ప్రాబ్లం నెంబర్ 21 చూడండి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h క్రాస్ ఏ 200 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 27 seconds అండి. అయితే వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద టన్నెల్ ఈస్ కావాలి. ఒక రైలు 60 km/h వేగంతో 200 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ 27 సెకండ్లో దాటగలదు. అయితే మీటర్లో రైలు పొడవు ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో ఫస్ట్ నువ్వు హైలైట్ చేయాల్సింది ఏంటి మనకి ఇప్పుడు స్పీడ్. ఎప్పుడైనా వేగమేగా తీసుకోవాల్సింది ఇక్కడ మనకి, కాబట్టి ఇక్కడ 60 km/h తీసుకోబోతున్నాను. 60 km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయమన్నాను. 60 km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేస్తే 60 × ఎంత రాస్తాం మనం చెప్పి ఇక్కడ మనకి అది 5/18 చేయమని చెప్పాను. ఇది 6 3s 6 10s అంటే వాల్యూ ఇది నచ్చబట్టి ఎంత ఇది 50/3. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడము ఇక్కడ మనకి. అంటే వాడు చెప్పేదాని ప్రకారం 3 secondsకి 50 అయితే ఓకే 27 secondsకి ఎంత క్యాలిక్యులేషన్ కావాలి. 3 సెకండ్లకి 50 మీటర్లు అయితే 27 secondsకి ఎంతో కావాలి. 3కి 27కి ఏంటి అంటే మనకి ఇంటూ 9 కాబట్టి 50 × 9 చేయండి. 59 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 450. ఇది 450. ఈ 450లో ఏమేమి ఉన్నాయి రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు ఉన్నాయి కదా.
సో కాబట్టి 200 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్ దాని నుంచి మైనస్ చేయాలి. అంటే 450 నుంచి ఇప్పుడు మనం మైనస్ చేయాల్సింది ఎంత 200 కదా. 450 నుంచి 200 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 250 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 250 మీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ లో మార్చాలా. 60 × 5/18 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 50/3 కదా. అంటే 3 సెకండ్స్ 50 అయినప్పుడు 27 సెకండ్స్కి ఎంతో కావాలి. 3 9 27 కాబట్టి 59 ఎంత 450. 450లో నుంచి 200 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ మన ఆన్సర్. సో కాబట్టి 21కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్. ఆ తర్వాత 22 చూడు. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h క్రాస్ ఏ ప్లాట్ఫామ్ డబుల్స్ ఇట్స్ లెంత్ ఇన్ 36 seconds అన్నాడు. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇన్ మీటర్స్ అన్నాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఎప్పుడైనా సరే మనం వేగాన్ని అనలైజ్ చేయాలని చెప్పాను. 90 km/h వేగం చూడండి ఇక్కడ 90 km/h వేగంతో ప్రయాణించే ఒక రైలు దానికి 2 రెట్లు పొడవున్న ప్లాట్ఫామ్ 36 సెకండ్లు దాటింది. అయితే ప్లాట్ఫామ్ యొక్క పొడవు 2 రెట్లు పొడవున్న ప్లాట్ఫామ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 90 km/h అంటే మీనింగ్ ఏంటి మనకి 90 km/h మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఇంటూ 5/18 చేయాలి. 1890లో 5 టైమ్స్ పోతే 5 ఎంత 25 అన్నట్టు. ఈ వాల్యూ మీద ఎంత అంటే 25 మీటర్ పర్ సెకండ్. 90 × 5/18 చేస్తే ఇక్కడ 1890లో 5 టైమ్స్ పోతే 5 ఎంత 25 మీటర్ పర్ సెకండ్. ఇది 25 మీటర్ పర్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటి మనకి 1 సెకండ్కి 25 మీటర్స్ కనుక అయితే 36 సెకండ్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 36 సెకండ్స్కి ఎంతో ఆన్సర్ కావాలా ఈ క్యాలిక్యులేషన్ చేయడం. ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇది 900 మీటర్స్ అన్నమాట. సో ఇది చూడక మనకి ఇప్పుడు ఈ 900 మనం ఎలా విడగొట్టాలంటే రైలు పొడవును ఒక భాగం అనుకుంటే ప్లాట్ఫామ్ పొడవు దానికి 2 భాగాలు అనమాట. సో కాబట్టి 900లో ట్రైన్ యొక్క లెంత్ 1 పార్ట్ అనుకుంటే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ 2 పార్ట్స్. ఇది 1 పార్ట్ 2 పార్ట్స్ అని మొత్తం ఎంత 3 పార్ట్స్. అంటే 3 పార్ట్స్కి 900 అయితే నాకు ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కావాలి కాబట్టి 2 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోండి. అయితే ఇక్కడ చూడక మనకి 90 km/h వేగంతో ప్రయాణించే ఒక రైలు దానికి 2 రెట్లు పొడవు ఉన్న ప్లాట్ఫామ్ అన్నాడు. క్రాస్ ఏ ప్లాట్ఫామ్ డబుల్స్ ఇస్ లెంత్ రైట్. అంటే 3 పార్ట్స్ 900 అయితే 2 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయడం. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 600 మీటర్సే కదా 600 మీటర్లే కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. అంటే కిలోమీటర్/h మీటర్ పర్ సెకండ్ లో మాత్రం 90 × 5/10 చేసి 25 మీటర్ పర్ సెకండ్. 1 సెకండ్ 25 36కి ఎంత అంటే 900. దాన్ని 1:2 రేషియోలో పెట్టుకొడితే నాకు ప్లాట్ఫామ్ లెంత్ అనేది డబుల్ అంట. 3కి 900 2కి ఎంత 600 మీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 23 అండి. A train passes a station platform in 36 seconds and a man standing on the platform in 20 seconds. If the speed of the train is 54 km/h, what is the length of the platform? ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ 36 సెకండ్లో ప్లాట్ఫామ్ మీద నిలబడిన వ్యక్తిని 20 సెకండ్లో దాటింది. రైలు వేగం 54 km/h అయితే ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంతో కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎక్కడైతే వేగం ఉందో దాన్ని అనలైజ్ చేసి పెట్టుకోమన్నాను. వాడు ఇచ్చిన వేగం ఎంత 54 km/h. ఆ 54 km/h మీటర్ పర్ సెకండ్లో మార్చండి. సో చూడక ఇది 54 km/h మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 5/18 చేయాలి. 1854 చూడక మనకి 3 సార్లు పోతే 3 5 ఎంత అంటే 15. 3 5 ఎంత 15. సో 1854 3 సార్లు పోతే 3 5 ఎంత 15 కదా. సో కాబట్టి ఇది 15 మీటర్ పర్ సెకండ్. ఓకే ఇది 15 మీటర్ పర్ సెకండ్ అండి. అయితే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడక మనకి ఇప్పుడు ఇలాంటి 2 కేసెస్ ప్రాబ్లమ్స్ అంటామని చెప్పాను ఈ క్లాస్లో కూడా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా 36 సెకండ్లు పట్టిందమ్మా. ఆ తర్వాత స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds అన్నాడు. అంటే ఎప్పుడైనా పెద్ద నెంబర్ ఏమో మొత్తానికి తీసుకొని చిన్న నెంబర్ ఏమో ట్రైన్కి మాత్రమే రాయండి. ఇక్కడ ఒకటి 36 సెకండ్ ఒకటి 25 సెకండ్లే కదా. అయితే ఇక్కడ ఉండి ఈ టైం వచ్చేపాటికి ఇది ఎంత అవుతుందంటే ఇది 16 సెకండ్లు అవుతుంది. టోటల్ టైం 36 seconds 20 seconds అయిపోతే రిమైనింగ్ ఎంత 16 seconds అండి. ఇక్కడ మనకు వచ్చిన ఈక్వల్స్ 15 మీటర్ పర్ సెకండ్ కదా. ఆ 15 మీటర్ పర్ సెకండ్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే వాడి ఉద్దేశంలో 1 సెకండ్కి 15 మీటర్లు కనుక ట్రావెల్ చేస్తే 1 సెకండ్ 15 మీటర్లు వెళ్తే వాడు ఏమన్నా అంటే ప్లాట్ఫామ్ యొక్క పొడవు కావాలి కాబట్టి 16 సెకండ్లకి ఎంత కావాలి 16 సెకండ్లకి ఎంత 1 సెకండ్ 16 సెకండ్స్కి ఎంత కావాలి 16 × 15 చేయాలి 16 15 చేయాలా. వాల్యూ ఇది నథింగ్ ఏంటంటే 240 మీటర్స్ మన ఆన్సర్ అనమాట. 240 మీటర్లు 240 మీటర్లు మన ఆన్సర్. 1 సెకండ్కి 15 అయినప్పుడు 16 సెకండ్లకి ఎంత 240 కదా. 240 మీటర్స్ ఆన్సర్ అనమాట. అంటే 23rd ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ మన ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 24 అండి. Train A crosses stationary train B in 50 seconds and a pole in 20 seconds with the same speed.
ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏ ఈజ్ 240 meters. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది స్టేషన్ ట్రైన్ బి? ఏ అనే ఒక రైలు బి అనే మరొక రైలు 50 సెకండ్లోను మరియు ఒక స్తంభం 20 సెకండ్లోను ఒకే వేగంతో దాటింది. అయితే ఏ రైలు పొడవు 240 మీటర్లు అయితే బి రైలు యొక్క పొడవు ఎంతో కావాలి. ఇక్కడ కూడా మనం చూడండి, ఒకటేమో 50 సెకండ్లు, ఒకటి 20 సెకండ్లు ఇచ్చారు కదా. నీకు ఇలాంటి 2 టైమ్స్ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, దాని ప్రకారమే చేస్తున్న పాయింట్స్ అనమాట. ఒకటి 15 seconds, ఇంకోటి 20 seconds కదా. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా బిగ్గర్ నెంబర్ ఇలా తీసుకోవాలి కాబట్టి ఇది 50 seconds టైం మనకి ఇలా తీసుకుంటే ఇది 50 seconds, 20 seconds అనేది మనం ఇక్కడ రాయాలని చెప్పాను. 50 seconds అంటే 20 seconds. ఇది 20 రాసామంటే రిమైనింగ్ అంతా ఇది 30 seconds కదా. ఇది 30 seconds అన్న. ఓకే రైట్. సో ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 240 meters అన్నాడంట. అంటే వాడి ఉద్దేశంలో ఇక్కడ ఇది 240 meters ఆల్రెడీ ఇచ్చినట్లు లెక్క. అంటే ఇది 20 seconds కనుక 240 meters కనుక వెళ్తే 240 meters కనుక వెళ్తే వాట్ ద లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ అన్నాడు కాబట్టి మనకి 30 secondsకి వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 20కి 240 అయితే 30కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత మనకి 24కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 20కి 240 అయినప్పుడు 30కి ఎంతో కావాలి క్యాలిక్యులేషన్ చేయడమా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 360 ఆన్సర్ అనమాట. 24కి సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25. A train speeds past a pole in 20 seconds and speeds past a platform in 100 meters in length is 30 seconds. What is the length of the train కావాలి? ఒక రైలు ఒక స్తంభాన్ని 20 సెకండ్లోనూ మరి 100 మీటర్ పొడవున్న ఒక ప్లాట్ఫామ్ 20 సెకండ్లోనూ దాటితే దాని పొడవు ఎంతో కావాలి. ఓకే రైట్. ఇక్కడ కూడా చూడు, ఒకటేమో 20 సెకండ్లు అన్నాడు, ఇంకోటేమో 20 సెకండ్లు అన్నాడు కదా. అంటే ఒకటి 20 సెకండ్లు, ఒకటి 20 సెకండ్లు అన్నప్పుడు నేను ఆల్రెడీ బొమ్మ ఎలా గీయాలో చెప్పాను నీకు ఆల్రెడీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా 25 seconds అండి. ఇది 25 seconds, ఇది 20 సెకండ్లు. ఓకే ఇక్కడ వరకు 20 సెకండ్లు, ఆ తర్వాత ఇంకా మిగిలిన ఎంత 5 సెకండ్లు అనమాట టైం. అంటే బిగ్గర్ నెంబర్ ఏమన్నా మనం మొత్తాన్ని తీసుకొని 20 సెకండ్లు ఎప్పుడు రైలు దగ్గర రాయాలని చెప్పాను నీకు. 25 seconds 20 seconds అయిపోతే రిమైనింగ్ ఎంత 5 seconds కదా మనకి ఇక్కడ ఉండేది. చూడండి మనకి ఇప్పుడు ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఇచ్చాడు వాడు. ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత 100 meters అని ఇచ్చాడు. అంటే వాడు చెప్పేదాని ప్రకారం 5 seconds 100 meters కనుక అయితే ఇలా 5 seconds కనుక 100 meters అయితే 5 secondsకి 100 meters కనుక అయితే వాట్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ యొక్క లెంత్ కావాలి కాబట్టి 20 secondsకి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలి. అంటే ఇది 5 4 20 కాబట్టి 100 into 4 చేయడం మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 400. ఓకే ఇది 400 meters ఆన్సర్ అనమాట. సో మొత్తం కూడా ఈ ట్రైన్ స్పీడ్స్ పాస్ట్ ఏ పోల్ ఇన్ 20 seconds, స్పీడ్స్ పాస్ట్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 100 meters, 100 meters in length, past a platform of 100 meters in length in 30 seconds అన్నాడు. in 30 seconds. 1 minute. ఇక్కడ ఇది 25 పడింది, ఇది 30 seconds అమ్మా. అంటే 10 seconds 100 అయితే 20 secondsకి ఎంత 200 వస్తుంది. ఇది 200 meters ఆన్సర్ అనమాట. 25కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 30 seconds 20 seconds అయిపోతే రిమైన్ 10 seconds కదా. 10 seconds అక్కడ రాయండి. 10 seconds 100 అయితే 20 secondsకి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలా. 10 పక్కన 0 పెడితే 100 కాబట్టి 20 పక్కన 0 పెడితే 200. అంటే 25కి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అదో 26 అండి. ప్రాబ్లం నెంబర్ 26 చూడండి. If a train takes 1.75 seconds to cross a telegraph post and 1.5 seconds to overtake a cyclist racing along a road parallel to the track at 10 meters per second, then the length of the train is కావాలి. Then the length of the train. ఒక రైలు టెలిగ్రాఫ్ స్తంభాన్ని 1.75 సెకండ్లోను, ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 1.75 సెకండ్లోను రైలు సమాంతరంగా అదే దిశలో 10 meters per hour వేగంతో సైకిల్ పై నడిపే వ్యక్తిని 1.5 సెకండ్లో దాటిందంట. ఓకే అయితే రైలు యొక్క పొడవు ఎంతో కావాలి. ఇక్కడ వాడు చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఇది ఒకటేమో 1.75, ఇంకోటేమో 1.50. ఈయన కట్ చేయడమా, కట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత, ఇది 7:6. ఓకే 7:6 ఇది వాడు ఇచ్చిన వాల్యూ. సో చూడండి మనకి ఇప్పుడు 7:6 అనేది మన క్యాలిక్యులేషన్ అంటే. అయితే మనకి ఏమడుతుందో అయితే రైలు యొక్క పొడవు కావాలి. మనకి వాడు చెప్పిన పాయింట్ అంటే రైలు యొక్క పొడవు కావాలి. ఒక రైలు టెలిగ్రాఫ్ స్తంభం 1.75 సెకండ్ మరియు రైలుకు సమాంతరమైన వేగంతో అదే 10 meters per second వేగంతో అన్నాడు. 10 meters per second వేగంతో వెళ్ళాలి.
వేగంతో సైకిల్ పై నడిపే వ్యక్తిని 1.5 సెకండ్లో మనకు దాటింది. అయితే రైలు యొక్క పొడవు ఎంతో కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూలో చూడు, ఇక్కడ ఇది 7:6 కదా రేషియో. రివర్స్ చేస్తే ఎంత మనకి ఇది 6:7 అండి. ఓకే, 6:7 అంటే ఇప్పుడు if a train takes 1.75 seconds to టెలిగ్రాఫ్ పోస్ట్ అన్నాడు. ఇది టెలిగ్రాఫ్ పోస్ట్ ఇలా ఉందనుకోమా. ఈ టెలిగ్రాఫ్ పోస్ట్ మనం దాటి వెళ్ళడానికి ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఎన్ని సెకండ్స్ పట్టింది? ఇది 1.75 సెకండ్స్ పట్టిందంట. అంటే ఇక్కడ 1.75 సెకండ్స్తో ఓకే, ఇక్కడ ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది. మనకి ట్రావెల్ అవుతుంది అంటే 1.75 సెకండ్స్ ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది. అంటే ట్రైన్ స్పీడ్ అనేది మనకు తెలియదు. ఓకే, ఇది ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడక మనకి ఇప్పుడు ఒక మ్యాన్ అనేవాడు ఇలా వెళ్తున్నాడు అనుకో. ఈ మ్యాన్ అనేవాడు ఇలా వెళ్ళినప్పుడు ఈ మ్యాన్ దాటడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది? దీనికి 1.5 సెకండ్స్ పట్టిందంట. 1.5 సెకండ్స్ అంటే ఇది 1.5 సెకండ్స్తో మ్యాన్ అనేవాడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు చూడక మనకి. మ్యాన్ అనేవాడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? ఇక్కడ మ్యాన్ అనేవాడు మనకి ట్రావెల్ చేస్తుంది డైరెక్షన్ చూస్తే ఇఫ్ ఎ ట్రైన్ టేక్స్ 1 ఓవర్టేక్స్ సైక్లింగ్ అన్నారు కాబట్టి సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి టు ఓవర్టేక్ సైక్లిస్ట్ రేస్ అలాంగ్ ద రోడ్ ప్యారలల్ ట్రాక్ అన్నాడు. సో కాబట్టి ఇది t-10. ఓకే, ట్రైన్ లెంత్ ఈక్వలే కాబట్టి మధ్యలో ఈక్వల్స్ పెట్టేస్తాడు. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు చూడక మనకి ఇప్పుడు 25 అని దీనిలో 6 టైమ్స్ పోతే ఇదేమో 7 టైమ్స్ పోతుంది. ఈ క్యాలిక్యులేషన్ చేయడం ఇది చేసామనుకో. క్యాలిక్యులేషన్లో చూడ ఇక్కడ ఇది 70 = 60 - 60. ఓకే, ఇప్పుడు టీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? ఇది 60 క్యాలిక్యులేషన్. ఓకే, రైట్. అంటే టీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 60 అంటే ట్రైన్ యొక్క స్పీడ్ అనేది వాల్యూ ఈక్వల్స్ ఎంత? 60 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వాడేమంటారు? రైలు యొక్క పొడవు కావాలి. ఇక్కడ మనకి రైలు యొక్క పొడవు కావాలంటే ఇక్కడ మనకి 1.75 ఉంది కదా మనకి. 1.75 × 60 అనేది మన క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది కదా ఇక్కడ. ఇది 60 1.75 × 60 చేయండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 175 × 17.5 × 6 అని అర్థం. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 105 మీటర్స్ మన ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా ఓవర్టేక్స్ అని ఇచ్చాడు మనకి. ఇక్కడ 60 + 60 ఇది ప్లస్ అన్న ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆగి ఉన్న టెలిగ్రాఫ్ పోల్ దాటానికి 1.75 సెకండ్స్ అయినప్పుడు ఇలా పాస్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ టైం పట్టేది కదా. కానీ వాడు డైరెక్షన్ అనేది మనకి ఆపోజిట్ వెళ్తున్నాడు. సో కాబట్టి ఇక 1.75 × t = ఇది మన క్యాలిక్యులేషన్. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని ఏమనంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ప్రొసీజర్ అండి. దీన్ని మనం డైరెక్ట్ చేయాలంటే ఇది టైం రేషియో 6:7 అనుకున్నాం అనుకోమ్మా. దీన్ని ఇంటూ 1.75 చేసిన ఆన్సర్ వస్తుంది. దీన్ని ఇంటూ 1.5 చేస్తాం మన ఆన్సర్. ఎందుకంటే బికాస్ రెండు కూడా ట్రైన్ లెంత్ కాబట్టి. ఇదేమో ప్రొసీజర్ డైరెక్ట్ చెప్తున్నాను. 7:6 అన్నారు కదా. స్పీడ్ రేషియో 7:6 అయినప్పుడు టైం రేషియో ఎంత? 6:7 కదా. ఆ 6 × 1.75 అయినా ఆన్సరే, 7 × 1.5 అయినా ఆన్సరే. సో కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ చేయండి. మనకి ఎలా చేస్తాం సార్? మనకి ఆన్సర్ సేమే ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఈ వాల్యూలో మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది మనకి ఆన్సర్ ఎంత ఉంది? మనకి 105 అనేది మన ఆన్సర్ అవుతాం. 1.75 × 6 చేయండి. ఓకే, రైట్. అదే ప్రాబ్లం నెంబర్ 27 అండి. ప్రాబ్లం నెంబర్ 27 చూడండి. ఓకే, 2 trains of equal length. చూడక 2 trains of equal length are running on parallel lines in the same direction at 46 km/h, 36 km/h అన్నారు. The faster train passes the slower train in 36 seconds. The length of the each train is కావాలి. సమాన పొడవు గల చూడక సమాన పొడవు గల రెండు రైలు సమాంతర పట్టాల మీద వరుసగా 46 km/h, 36 km/h వేగాలతో ఒకే దిశలో నడుస్తున్నాయి. ఎక్కువ వేగం ఉన్న రైలు రెండో దానికి 36 సెకండ్లు పట్టింది. అయితే ప్రతి రైలు పొడవు ఎంతో కావాలి ఇక్కడ మనకి. సో కాబట్టి నీ చూడ ఇక్కడ మనకి ఇప్పుడు వాడు తీసుకోవాల్సింది మనం ఏంటి? మనకి వేగాలే కదా ఇక్కడ. ఒకటేమో 46, ఇంకోటి 36 అండి. 2 trains of equal length are running on parallel lines in the same direction అన్నాడు కాబట్టి ఇద్దరు మనం మైనస్ చేయాలి. 46 నుంచి 36 మైనస్ చేస్తే 10 కదా. ఇది 10 ఇంటూ ఎంత రాస్తాము ఇక్కడ? 5/18 చేయాలి. సో ఇది 2 9 2 5 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందో మనకి ఇది 25/9. 25/9 25/9 25/9. సో ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే ఇది 9 seconds కి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 25 meters అయితే 36 seconds కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలా? ఈ వాల్యూ అంటే 9 30s లో 4 times పోతే 25 into 4 చేస్తే వాల్యూ ఎంత అంటే 100. ఓకే, రైట్.
ఓకే, వాడు చెప్పిన దాని ప్రకారం చూడక మనకి రెండు ట్రైన్స్ యొక్క లెంత్ ఎంత ఈక్వల్ లెంతే కదా. ఈక్వల్ లెంత్ అంటే మనకి 100 డివైడ్ బై 2 చేయాల్సింది ఇక్కడ. 100 by 2 చేయండి, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 50. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 50 meters. 27కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ చెప్తాం పాయింట్ అంటే కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి. సో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి కిలోమీటర్ పర్ మీటర్ పర్ సెకండ్ లో మారిస్తే మనం మైనస్ చేస్తే 10 into 5 by 18 అంటే 25/9 అంటే 9 25 30కి ఎంత అంటే 100 by 2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ 50 meters మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28 చూడు. A 270 meters long train running at a speed of 120 km/h cross another train running in opposite direction at a speed of 80 km/h in 9 seconds అన్నాడు. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద అదర్ ట్రైన్ అడుగుతున్నాడు. 270 మీటర్ పొడవు 120 km/h వేగం గల ఒక రైలు దానికి ఎదురుగా 80 km/h వేగంతో నడుస్తున్న మరో రైలును 9 సెకండ్లు దాటింది. అయితే మరో రైలు యొక్క పొడవు ఎంతో కావాలి, మరొక రైలు పొడవు ఎంతో కావాలి. సో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 270 మీటర్ల పొడవు కదా, 120 km/h వేగం గల ఒక రైలు దానికి ఎదురుగా అన్నాడు కదా. మన ఇక్కడ ఎదురుగా అన్నా కాబట్టి రెండు రైలు యొక్క వేగాలు కలిపేద్దాము. 120 + 80 అంటే ఎంత, వాల్యూ ఎంత 200. అది 200 into 5/18 చేద్దాము. అది 2 9 200 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, ఇది 500 డివైడ్ బై 9. ఇది 500 డివైడ్ బై 9 అంటే మా ఉద్దేశం ఏంటి, ఇక్కడ 500 meters వెళ్ళడానికి 9 seconds కనుక పడితే ఇక్కడ వాడు ఇచ్చేది కూడా 9 seconds కదా. ఆ 9 seconds ఇక్కడ ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ కావాలి. 9 seconds 500 మళ్ళీ 9 seconds కూడా ఎంత వస్తుంది, 500 కదా వచ్చేది ఇక్కడ. ఆ 500లో ఆల్రెడీ 270 ఉంది కదా, మనం మైనస్ చేసే 500 270 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 230 కదా. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ 28 కాన్స్టెంట్ అంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. అంటే 9 seconds 500 అక్కడ ఇచ్చిన వాడు ఇచ్చింది 9 seconds కదమ్మా. 9 seconds ఎంత, 9 500 9 కూడా ఎంత 500 అయితే 500 270 మైనస్ చేస్తే ఎంత 230 meters మన ఆన్సర్ అన్నమాట. అంటే 28కి బి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 29 అండి. 29 2 trains are running in upward direction with the same speed. The length of each train is 120 meters and they cross each other in 12 seconds. Then the speed of each train is కావాలి. ఒకటి 120 మీటర్ పొడవున్న రెండు రైలు సమాన వేగాలతో ఎదురుగా నడుస్తూ ఒకదానికొకటి 12 సెకండ్లు దాటాయి. ప్రతి రైలు వేగం కావాలి మనకి. ఇది వాళ్ళు ఇచ్చారు. చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే మనకి ఇక్కడ మనం చూసుకోవాల్సిన వేగం అండి. కానీ అడుగుతుందే వేగం కదా, కాబట్టి మనం జాగ్రత్త చూస్తే ఒకటి 120 మీటర్ పొడవున్న రైలు అన్నాడు. ఒకటి 120 మీటర్లు అంటే రెండు కలిపి 240 మీటర్సే కదా. ఆ 240 మీటర్స్ అండి. ఆ 240 మీటర్స్ డివైడ్ బై ఎన్ని సెకండ్లు అన్నాడు 12 డివైడ్ బై 12 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 20. అయితే ఇక్కడ 20 km/h మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఇంటూ ఎంత రాస్తాము, ఇక్కడ 18/5 చేస్తాము. 5 20లో 4 times 18 4 ఎంత 72. ఇది 72 km/h అండి. అది రెండింటి యొక్క సమానమైన వేగాలు అన్నాడు కదా, ప్రతి రైలు వేగం అన్నాడు కాబట్టి సమానమైన వేగాలు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం 72/2 చేస్తాము. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 36 km/h ఆన్సర్ అన్నమాట. అంటే 29కి సి ఆప్షన్ మన ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 అండి. A 180 meters long train crosses another 270 meters long train running in the upward direction in 10.8 seconds అన్నాడు. If the speed of the first train is 60 km/h, what is the speed of the second train in km/h? 180 మీటర్ల పొడవు 60 km/h వేగం గల రైలు 270 మీటర్ పొడవు గల ఎదురుగా వస్తున్న మరో రైలు 10.8 seconds లో దాటిందంట. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ నీకు, ఒకటి లెంత్ 180 meters ఇంకో 270 meters అన్నాడు. ఓకే 180 meters అండ్ 270 meters అన్నాడు. రెండు రైలు కనుక ఆపోజిట్లో వెళ్తే మనకి వేగాలు మనం ప్లస్ చేయాలి. సో కాబట్టి ఒక రైలు వేగం 60 అని ఇంకో రైలు వేగం తెలియదు కాబట్టి నేను ఏమంటే ఒక రైలు వేగాన్ని x అనుకోని ఇంకో రైలు వేగాన్ని 60 అనుకుంటే x + 60 = 180 + 270 చేసామనుకోమా. 180 + 270 అంటే ఎంత 450 కదా. ఆ 450 డివైడ్ బై ఎంత రాస్తాం ఇక్కడ 10.8 seconds. 450 meters డివైడ్ బై 10.8 seconds అండి. మీటర్ పర్ సెకండ్ km/h లో మార్చాలని దీంట్లో ఎంత రాస్తాము 18/5 అనమాట. సో 18 డివైడ్ బై 5 అన్న. సో చూడండి ఇక్కడ ఇది 5 450లో ఎన్ని టైమ్స్ పోతే 90 టైమ్స్ పోతాయి. అలానే 18 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే ఇది 0.6 టైమ్స్ పోతాయి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 900 డివైడ్ బై 6 అండి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 150. ఈ వాల్యూ అనేది ఎంత అవుతుందంటే x + 60 = 150 అయితే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది అప్పుడు మనకి 90 కదా. సో కాబట్టి 30th ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట.
x plus 60 ఈక్వల్స్ 450 డివైడ్ బై 10.8 అయితే ఇంటూ 18/5 చేస్తే 900 డివైడ్ బై 6 అంటే వాల్యూ ఈక్వల్ 150. ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 90 అనేది ఆన్సర్. అంటే 30కి బి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 31 అంటే a train 108 meters long moving at a speed of 50 km/h crosses a train 112 meters long coming from opposite direction in 6 seconds. The speed of the second train is కావాలి. సో కాబట్టి చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 108 మీటర్లు అన్నాడు. 108 మీటర్ల పొడవు 50 km/h వేగం గల రైలు 112 మీటర్ పొడవు కలిగి ఎదురుగా వస్తున్న మరో రైలు 6 సెకండ్లు దాటింది. అయితే మరో రైలు వేగం కావాలా? ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడక ఒకటేమో 108 మీటర్స్, ఇంకోటి 112 మీటర్లు అన్నాడు. సో మరో రైలు వేగం అన్నాడు. ఇక్కడ మనకి ఎలా వస్తున్నాయి రెండు ట్రైన్స్ చూడ మనకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి వేగాలు ఏం చేయాలమ్మా ప్లస్ చేయాలి. ఒకటి చూడ ఇక్కడ మనకి ఒక దాని యొక్క వేగం అనేది మనకు తెలియదు, ఇంకో దాని వేగం అనేది 50 ఇచ్చేసాడు. కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే x + 50 ఈక్వల్స్ టు ఓకే. ఆ తర్వాత 108 + 112 అన్నా మనకు 108 + 112 అంటే ఎంత 220. సో కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 220 డివైడ్ బై ఎంత 6 ఇంటూ ఎంత రాస్తామో ఇక్కడ 18 డివైడ్ బై 5. x + 50 ఈక్వల్ 220 డివైడ్ బై 6 ఇంటూ 18/5 క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ 6 5 30 కదా, 30 180లో 3 టైమ్స్ పోద్ది. అప్పుడు x + 50 ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 22 3 ఎంత అంటే మనకి 66 కదా. ఓకే, ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్ 66. A train 108 meters long moving at a speed of 50 km/h cross a train 108 plus 112 120 220 by ఎన్ని సెకండ్స్ 6 seconds 108 220 by 6 6 3s 36 క్యాన్సిలేషన్ రాంగ్ చేసాము 22 6. సో 26 ఎంత అంటే 132. అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి ఇది 132 - 50 చేయాలా అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఐ థింక్ 82 మన ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ 31కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. x + 50 ఈక్వల్స్ 132, x ఈక్వల్స్ 132 - 50 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 82 కదా అంటే 31కి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32 చూడమ్మా. ఏ ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons అన్నాడు. చూడు, ఏ ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons అలాంగ్ ఏ రైల్వే ట్రాక్. ద ఫస్ట్ వన్ వాక్ ఎట్ 4.5 km/h and the other one walks at 5.4 km/h. The train needs 8.4 and 8.5 seconds respectively to overtake them. What is the speed of the train if both the persons are walking in the same direction as the train? ఒక రైలు వెంబడి ఉన్న దారిలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను దాటింది. మొదటి వ్యక్తి 4.5 km/h వేగంతో, రెండో వాడు 5.4 km/h వేగంతో నడుస్తున్నారు. వారిద్దరిని రైలు వరుస 8.4, 8.5 సెకండ్లో దాటింది. వారిద్దరు వ్యక్తులు రైలు నడుస్తున్న దిశలోనే నడుస్తూ ఉంటే రైలు యొక్క వేగం ఎంత కావాలి ఇక్కడ. సో ఇక చూడక మనకి ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారంట. మొదటి వాడిని 8.4 సెకండ్స్లో దాటితే రెండో వాడిని 8.5 సెకండ్స్లో దాటిందంట. మొట్టమొదటి వాడిని 8.4 సెకండ్స్లో దాటితే రెండో వాడిని ఎంత 8.5 సెకండ్స్లో దాటిందంట. ఓకే రైట్. అయితే ఇక్కడ చూడక మనకి ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం చూడక మనకి మొదటి వ్యక్తి 4.5 km/h వేగంతోనూ, రెండో వ్యక్తి 5.4 km/h వేగంతోనూ నడుస్తున్నారంట. సో ఇక్కడ రైలు యొక్క వేగం మనకు తెలియదు కాబట్టి ఏమంటే ఇది t - 4.5 km/h ఇంటూ 8.4 అంట ఇది ఈక్వల్స్. ఇంకోటి చూడక మనకి ఇప్పుడు ట్రైన్ స్పీడ్ మైనస్ ఇంకోటి ఎంత 5.4 కదా. t - 5.4 ఇంటూ ఎంత అవుతుంది ఇక్కడ 8.5 క్యాలిక్యులేషన్. t - 4.5 ఇంటూ 8.4 ఈక్వల్స్ t - 5.4 ఇంటూ 8.5. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడడం మనకి ఇది క్యాలిక్యులేషన్లో చూడు ఈ వాల్యూలో ఇది t మైనస్ చూడు ఇక్కడ t - 4.5 బై t - 5.4 ఈక్వల్స్ టు 85 డివైడ్ బై 84. 85 డివైడ్ బై 84. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకో ఇది 84t ఇది 85t అని అనుకున్నాం అనుకో. 85t నుంచి 84t మైనస్ చేస్తే మనకి 1t కదా. ఇది 1t అండి. t ఈక్వల్స్ టు
ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఏమవుతుందంటే 85 ఇంటూ 5.4 మైనస్ 84 ఇంటూ 4.5. ఓకే, ఇది క్యాలిక్యులేషన్. అంటే 85 ఇంటూ 5.4 మైనస్ 84 ఇంటూ 4.5 చేస్తే మనకి వచ్చేది మనకి ట్రైన్ యొక్క స్పీడ్. సో 85 ఇంటూ 5.4 చేస్తాం మనకు. 85 ఇంటూ 5.4 అంటే ఇది 85 ఇంటూ 5.4 అంటే ఇంటూ 54 చేయి. 4/5 ఎంత 20. అది 32 ప్లస్ 25 అండి. 32 ప్లస్ 25 అన్నా మనకి 57. 57 ప్లస్ 2 ఎంత 59. తర్వాత 8/5 40 ప్లస్ 5 ఎంత 45 అంటే 459. చూడండి మనకి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందంటే మనకి ఇది 459 అండి. ఈ క్యాలిక్యులేషన్ వరకు ఇది 459. ఇంకోటి 84 ఇంటూ 4.5 చేద్దామా. 84 ఇంటూ 4.5 చేయి. 4.5 చేస్తాం మనకు 5 4 20. 40 ప్లస్ 60 56 ప్లస్ 2 ఎంత 58. 32 ప్లస్ 5 ఎంత 37. అంటే ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 378. అంటే ఇక్కడ 22 ఉంది, ఇక్కడ మనకి 22 ప్లస్ 9 31 ప్లస్ 50 అండి. మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 81 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడము. ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ మనకి మ్యాన్ స్పీడ్ బోత్ ది స్పీడ్స్ 9 డివిజిబుల్ కదా మనకి ఉంది ఇక్కడ మనకి. సో కాబట్టి మనకి 9తో డివైడ్ అయిన నెంబర్ కావాలన్నా ఆన్సర్ మనం అలా చూసుకోవచ్చు. లేదంటే మనం ఎలా చేయాలనేది చూడు మరోసారి చెప్తాను. ఒకటేమో 8.4 సెకండ్స్, ఇంకోటేమో 8.5 సెకండ్స్ దాటి వెళ్ళింది. ట్రైన్ స్పీడ్ మైనస్ 4.5 ఇంటూ 8.4 ఈక్వల్స్ టు ట్రైన్ స్పీడ్ మైనస్ 5.4 ఇంటూ 8.5 అనమాట. ఓకే, ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ బోత్ ది సేమ్ కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ చూడు ఇక్కడ మనకి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఇక్కడ మనకి చూడు ఇక్కడ మనకి ట్రైన్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ 459 మైనస్ 378 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 81 ఆన్సర్ అనమాట. 32కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ మన ఆన్సర్. రైట్. ప్రాబ్లం నెంబర్ 33 అన్న. A train covers a distance of 12 kilometers in 10 minutes. If it takes 6 seconds to pass a telegraph post, then the length of the train is covered. ఒక రైలు 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు నడిచింది. అది ఒక టెలిగ్రాఫ్ సమానం 6 సెకండ్లు దాటితే రైలు పొడవు ఎంతో కావాలి. అంటే 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు నడిచింది కదండి. 10 నిమిషాలు అంటే మనకు మొత్తం కూడా 600 సెకండ్లే కదా. సో 10 నిమిషాలు అంటే 600 సెకండ్లు కాబట్టి క్యాలిక్యులేషన్లో చూడు ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో 600 సెకండ్లకి 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లే కదా. అయితే 6 సెకండ్లకి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలని అంటే 6 సెకండ్లకి ఎంతో కావాలి ఇక్కడ. సో ఇది 00 అంటే 00 క్యాన్సల్, తర్వాత 6 అంటే 6 క్యాన్సల్ అయిపోతే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 120. ఓకే, అయితే 120 అని ఇక్కడ మనకి ఇక్కడ కీ మిస్టేక్ పడిందమ్మా. ఇది 120 మీటర్స్ మన ఆన్సర్ అనమాట. 120 మీటర్లు మన ఆన్సర్ 33కి. నెక్స్ట్ 34 చూడండి. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 150 meters takes 40.5 seconds to cross a tunnel of length 300 meters అన్నాడు. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ అ ట్రైన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. 150 మీటర్ పొడవుగల ఒక రైలు 300 మీటర్ పొడవుగల గుహను 40.5 సెకండ్లో దాటితే దాని వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అని అడుగుతున్నాడు అంతే. సో ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం చూడు ఇక్కడ 150 meters 300 meters అంటే రెండు కలిపితే ఎంత 450 meters కదా. ఆ 450 meters ఎంత టైంలో వెళ్తుంది, ఇది 40.5 seconds కదా. కిలోమీటర్ పర్ అవర్లో మాత్రం అంటే ఇంటూ 18/5 చేయాలి. 450 డివైడ్ బై 40.5 క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. 450 డివైడ్ బై 40.5 ఇంటూ 18/5 క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు ఇది 45 10 times పోతే 45 దీనిలో 9 times పోతే ఇది 0 అనేది మనం పైకి తీసుకెళ్ళాం. మనకి ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 100 ఇంటూ 18 డివైడ్ బై 9 ఇంటూ 5 క్యాలిక్యులేషన్ అన్న. 9 18లో 2 times పోతే మనకి 5 అనేది 100లో 20 times పోతే 22 ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40. సో 34 ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.